జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ జగిత్యాల మున్సిపాలిటీ అత్యధికంగా రూ. 62.50 కోట్ల నిధులు వచ్చాయని, అవి 2023లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అభివృద్ధి పనుల కోసం వినతి పత్రం అందజేశామని, అదే రోజు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ చివరి వారంలో 32 కోట్ల నిధులు మంజూరు కావడంతో కరెంటు, డ్రైనేజీ, వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని, అమృత్ స్కీమ్లో మంచినీటి సరఫరా నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ జగిత్యాలలో విలీనం చేశామని, నేడు నిరంతరం జగిత్యాల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపిస్తున్నాం. దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అభివృద్ధి పనులు కోరితే 62 కోట్ల పైన నిధులు మంజూరు చేశారు. 8 ప్యాకేజీలతో ప్రతిపాదనలు పంపాలని కోరడం జరిగింది అన్నారు. యావర్ రోడ్డు విస్తీర్ణం కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంది. అదే రోజు వారు ఆమోదించినట్టు రోజు రాత్రి ఎప్పుడు తెల్లవారి ఫోన్ వస్తే దీపావళి తర్వాత రాయకల్లో నాకు హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. ఇట్లా అత్యధిక నిధులు మంజూరైన మున్సిపాలిటీలలో జగిత్యాల ఉన్నది, చాలా సంతోషంగా ఉన్నదని చెప్తే కొంత సోషల్ మీడియాలో రావడం కూడా మీరందరూ కూడా చూస్తుంటారు. కానీ అధికారికంగా పత్రం రాంది నేను అధికారికంగా చెప్తే బాగుండదని చెప్పి నాకు చెప్పక మరి ఈరోజు పూర్తి స్థాయిలో లోన్లు తీసుకొని జియో ద్వారా మన జగిత్యాల పట్టణానికి 62.50 కోట్ల వచ్చినాయి. ఈ 8 ప్యాకేజీల కింద చేసి మొత్తం ఎస్టిమేట్స్ పంపని చెప్పి ఆదేశాలు కూడా అధికారులకు రావడం జరిగింది. అలాంటి సందర్భంలో జగిత్యాల పట్టణ ప్రజలందరికీ అదేవిధంగా మరి జగిత్యాల పట్టణం నిరంతరం అభివృద్ధి చెందాలి. దాంట్లో భాగంగా కుదించుకుపోయి ఉన్న జగిత్యాల పట్టణాన్ని చాలా తక్కువ ఉండే, కొరుట్ల కంటే కూడా తక్కువ విస్తీర్ణం ఉండే అలాంటి పట్టణాన్ని అంతకుముందు ధర్రూరు నుంచి ఇప్పుడు మనం కూర్చున్న ధర్రూరు క్యాంపు, భవానీ నగర్ అంతా కూడా బాగొట్టుకెళ్ళి యువతలంతా అటు మోతి నుంచి గోవించపల్లె, తిప్పన ప్రాంతం నుంచి తిప్పనపేట ప్రాంతం నుంచి శంకులపల్లె బైపాస్ రోడ్ పక్కన, తిమ్మాపూర్లో కొన్ని సర్వే నెంబర్లు, హస్నాబాద్లో కొన్ని సర్వే నెంబర్లు, లింగంపేట గ్రామాన్ని కూడా కలపడంతో ఈరోజు జగిత్యాల పట్టణం గొప్పగా విస్తరించబడింది. మరి జగిత్యాల పట్టణంలో విస్తరించబడడంతో మనం మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా రేపటి నాడు మనం గొప్పగా దీన్ని డెవలప్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా టీఆర్ నగర్ కూడా కలిపినాం. మనం టీఆర్ నగర్ కూడా జగిత్యాల పట్టణ పేద ప్రజలు ఉండేది. అదేవిధంగా అర్బన్ హౌసింగ్ కాలనీ కూడా కలపడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఎంతో ఖాళీ స్థలం కూడా అంటే పట్టణం బాగుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచనతో రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా గతంలో కొంత ఇబ్బంది జరిగింది, అందుకే ఆపేసినాం మనం. అప్పుడు మాస్టర్ ప్లాన్లో కొన్ని వస్తువులు ఉండే, అప్పుడు అది ఫైనల్ కూడా కాలేదు. బట్టి డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ వచ్చి అభ్యంతరాలు తెలుపుకుంటేనే పెద్ద ఇక రచ్చయింది, మనం అందరం చూస్తాం. సో కాబట్టి అభ్యంతరాలు తెలుపుకుంటేనే రకరకాలుగా రైతులను కానీ ప్రజలను అభద్రతకు గురి చేసే విధంగా కొన్ని చర్యలు జరిగినాయి. ఆ సందర్భంలో మరి అటువంటిప్పుడు దాన్ని ఇమీడియట్గా నేను రద్దు చేయించేసిన. కానీ రాజకీయాలకు వచ్చిన తర్వాత ప్రజాసేవలు ఉన్నప్పుడు ఒక తరం ముందు గురించి కూడా ఆలోచించాలి. ఎప్పుడు ఒక ఎలక్షన్ గురించే కాదు, రేపటి తరం కూడా గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా కొంత మనసుకు ఇబ్బంది అయ్యే సమస్య వచ్చినా, కొన్ని విమర్శలు ఉన్నా తప్పకుండా జగిత్యాల మాస్టర్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. మీ అందరి సహకారంతో చేస్తా. ఆ సందర్భంలో మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఫస్ట్ ఎప్పుడైనా డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ వస్తుంది అంటే ప్రజలకు తెలియాలి, అప్పుడు ఆబ్జెక్షన్స్ తెలియాలి. ప్రజాస్వామ్యంలో ఆబ్జెక్షన్స్ తెలియజేసినప్పుడు ఎన్నోసార్లు మార్పులు చేరుకు ఉంటాయి. వెంటనే వద్దే వద్దు అలా చేసి తప్పకుండా మనం మాస్టర్ ప్లాన్ చేసుకున్నాం. జగిత్యాల ప్రజలందరూ ఆకాంక్ష యావర్ రోడ్ పెద్దగా కావాలని. తప్పకుండా దీని తర్వాత ఇంత పెద్ద మొత్తం ఇచ్చినాక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ అదే విషయాన్ని అడిగినా సరిగ్గా నాకు నెక్స్ట్ జగిత్యాల పట్టణానికి కావాల్సింది యావర్ రోడ్డు పెద్దదని చెప్పి దాన్ని కూడా తప్పకుండా చేద్దామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది.
జగిత్యాల ప్రజల ఆకాంక్ష, జిల్లా ప్రజల ఆకాంక్ష. ఇక్కడ ఎవరు చాలామంది అవుతారు, కానీ మాస్టర్ ప్లాన్ విషయంలో లేట్ అవ్వడం వల్ల ఇవాళ మనం చూస్తున్నాం. బైపాస్ రోడ్ 100 ఫీట్లకప్పుడు డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ ఇచ్చినాం. కొంత సవరించుకొని చేసి ఉంటే రైతులకు పోకుండా వేరే ప్రభుత్వ భూములు కొంత ఇచ్చి చేసుకుని ఉంటే వాళ్ళ బాగుండేది. వాళ్ళ బైపాస్ రోడ్లో ఎన్నో నిర్మాణాలు ముందరికి వస్తున్నాయి. రేపటి 100 ఫీట్లు చేసినా మళ్ళీ వాడిని తీయాలంటే 50 రోడ్లు ఉన్న ఆబ్జెక్షన్ అవుతుంది. రాష్ట్రంలో ఉంటుంది, సిఆర్ఎఫ్ రోడ్లలో ఉంటుంది, కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యం. అవన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేస్తూ మరి అటు చలిగల్ రోడ్ పెద్దగా ఏంటంటే తిప్పనపేట రోడ్ కూడా అవుతుంది. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హ్యాండ్ కింద టెండర్లు కూడా పిలువబడుతున్నాయి. ముఖ్యమంత్రి గారి ఆఫీస్లోని అతి ముఖ్యమైన అధికారి శ్రీనివాసరాజు గారు కలిసి కనబడితే పిలిచి మరీ కంగ్రాచులేషన్స్ డాక్టర్, 3 రోడ్లు మంజూరు వచ్చినాయి. జస్ట్ ఒక 2-3 నెలల టెండర్లు అయిపోతున్నారు. వారు చెప్పి కూడా దాదాపు 2-3 వారాలు అయింది. మన సెక్రటరీలో కాలనొప్పితో కలిసిందే. క్యాబినెట్ మీటింగ్ సందర్భంలో నేను వెళ్ళినప్పుడు కలిసి తప్పకుండా ఇవన్నీ ద్వారా జగిత్యాల పట్టణం బ్రహ్మాండంగా అభివృద్ధి అయితే దాంట్లో అందరూ సహకారం ఉండాలి. తద్వారా మౌలిక వసతులు పెరిగి వ్యాపారాలు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం అన్ని రంగాల్లో జగిత్యాల ఒక కేంద్ర బిందువుగా మారబోతుంది. అలాంటి కేంద్ర బిందువుగా మారబోతున్న జగిత్యాల పట్టణ అభివృద్ధికి 62,50,00,000 ఇచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి వార్డుకు కూడా ముఖ్యంగా పేద ప్రజలు నివసించే ప్రాంతాలు గతంలో కొన్నేళ్లుగా ఇల్లు కట్టుకుని రోడ్లు డ్రైన్లు లేని ప్రాంతాలకు డ్రైన్ కావచ్చు, రోడ్ కావచ్చు, కరెంటు వసతి ఖచ్చితంగా వచ్చే విధంగా చూడాలి. మొన్న కొత్త ఎక్కడో ప్లాట్లు పెట్టి కట్టిన వాటికి తర్వాత ఫేస్లో చేద్దామని కూడా చెప్పినాం. ఈ రకంగా చేస్తూ ఇంకా ఇంతే కాకుండా పబ్లిక్ ఫైనాన్స్ కావచ్చు, సెంట్రల్ ఫండ్ కావచ్చు, స్టాంప్ డ్యూటీ ద్వారా వచ్చిన ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 140 కోట్ల పైన రూపాయలతోటి పనులు ఈ సంవత్సర కాలంగా మొదలై ఇంకో సంవత్సరం లోపల పూర్తయ్యలేదు. దానికి ఎవరినైతే అందరూ వాళ్ళని అడుగుతూ పెట్టరు, ఎందుకంటే నాకు తెలియదు దాని విషయం. అది ఎప్పుడో నేను పుట్టక ముందు 10 సంవత్సరాల ముందు విషయం అని చెప్తా ఉన్నాను. పెద్ద మనిషి అన్నాడు కాబట్టి దానికి జవాబు ఏమంటే కబ్జా చేసిన వాళ్ళు చెప్పుకుంటారు. ప్రభుత్వ పరంగా కబ్జా, ప్రభుత్వ భూమి కానీ కబ్జా అయితే ఖచ్చితంగా దాన్ని తీసుకోవాల్సిందే ఉంటుంది. ఆ విషయాల్లో నా దృష్టి కూడా వచ్చింది. చూసినా మీరు కూడా అడిగారు, నేను కూడా కలెక్టర్ గారిని ఎంక్వైరీ చేయాలని. ప్రభుత్వ స్థలాలు మీరు సెట్ బ్యాక్ చేశారు కదా, అది మున్సిపల్ స్థలమే అని ఉంది కాబట్టి దాన్ని సెట్ బ్యాక్ చేశారు. నన్ను అడిగేవాళ్ళు 10 ఏళ్ళ కింద వచ్చిన నన్ను అడిగేవాళ్ళు 40 ఏళ్ళ కింద నుంచున్న బాగానేస్తారు. సో అది అధికారులు ఖచ్చితంగా దానిపైన ముఖ్యమంత్రి కలెక్టర్ రాసింది నేను చూస్తాను. వారు అవి నిర్ణయం తీసుకుంటారు, పరిశీలిస్తారు. ఆ పరిశీలనలో నా సహకారమైన అవసరం ఉంటే తప్పకుండా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ఎవరు ఆక్రమించిన పక్క